వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తల్లిదండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న ఓ మహిళ ఆమె భర్త తీరుతో తీవ్రంగా మనస్తాపం చెందింది. ఓవైపు పుట్టినింటి వారి అండలేక, మరోవైపు భర్త తీరు ప్రవర్తన సరిగా లేక కన్నుమూయాలని నిర్ణయించుకుంది. కన్న బిడ్డలకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అందరినీ కన్నీరు మున్నీరు పెట్టిస్తున్న ఈ ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురం గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన మౌనిక 6 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీతో ప్రేమించింది. పెద్దలను ఎదిరించి మరీ వివాహం కూడా చేసుకుంది. ఒకవైపు మతం, మరోవైపు కులం ఏది అంగీకరించుకున్నా తాను ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకుంటానంటూ పెద్దలను కాదని, తల్లిదండ్రులను కాదని షేక్ బాజీని వివాహమాడింది మౌనిక. ఆ తర్వాత మౌనిక పేరు షేక్ ప్రైజీగా మారిపోయింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య కాపురం కొన్నాళ్ళు సజావుగానే సాగిన ఓవైపు నిరుద్యోగం, మరోవైపు ఇతరత్ర కారణాలు జల్సాలకు బానిసవడంతో వ్యసనానికి గురి కావడంతో షేక్ బాజీ తరచూ దొంగతనాలకు, చోరీలకు పాల్పడేవాడు. రైళ్లు ఆపి చైన్ లాగి మరీ నేరాలకు పాల్పడేవారు. చైన్ స్నాచింగ్ కావచ్చు, ద్విచక్ర వాహనాల దొంగలింత ఇతరత్ర అనేక కేసుల్లో షేక్ బాజీ నిందితుడిగా ఉన్నాడు. షేక్ బాజీ తన ప్రవర్తనను మార్చుకోవాలని పోలీసులు కూడా పలుమార్లు సూచించారు. మరోవైపు భార్య షేక్ ప్రైజా కూడా పలుమార్లు సూచించింది. కానీ షేక్ బాజీ వ్యవహారంలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. తరచూ దొంగతనాలకు పాల్పడడం, పోలీసులకు పట్టుబడడం ఇటువంటి ఘటనలతో తరచుగా పోలీసులు కూడా విచారణ, కేసుల నమోదు పేరిట తరచూ షేక్ బాజీని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత షేక్ బాజీ కూడా ఇటు జైలు పాలవ్వడం అటు షేక్ ఫైజాను తీవ్రంగా కలిచివేసింది. ఓవైపు పుట్టినింటి వారికి చెప్పుకోలేక, మరోవైపు భర్త తీరు ప్రవర్తన మారకపోవడంతో తనలో తానే కుమిలిపోయింది షేక్ ఫైజా అలియాస్ మౌనిక. పదే పదే అటు షేక్ బాజీ దొంగతనాలు చేయడంతో తీవ్రంగా తనలో తానే కుమిలిపోయింది. మరోవైపు పుట్టినింటి వారు కూడా సహకరించకపోవడంతో తన బాధను ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోయింది. అయితే ఇటీవల కూడా మరొక మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఖమ్మం జిల్లా పోలీసులు షేక్ బాజీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. షేక్ బాజీ దొంగిలించినటువంటి ఓ మొబైల్ ఫోన్ ఎక్కడుందంటూ కూడా పోలీసులు బాజీ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఫైజా పోలీసుల సోదాలు, తన భర్త పోలీసుల అదుపులో ఉండడం పట్ల తీవ్రంగా మదన చెందింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుందన్న ఆవేదనతో కుమిలిపోయింది. ఒకవైపు పుట్టినింటి వారు చెప్పిన మాటలు వినలేదని తనలో తాను దిగాలు చెందింది షేక్ ఫైజా అలియాస్ మౌనిక. ఒకవైపు తన భర్త తీరు మారకపోవడం, మరోవైపు పిల్లల భవిష్యత్తు, తన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవడంతో కన్నుమూయాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్నటువంటి దూలానికే తన 2 కుమార్తెలకు ఉరివేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు గత కొద్దిసేపటి క్రితం మదిర మండలం నిదానపురం గ్రామానికి చేరుకున్నారు. తమ కూతురి బంగారు భవిష్యత్తు ఛిద్రమైపోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకూడదని కోరారు. మరోవైపు పోలీసులు కూడా ఈ అంశంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అటు షేక్ ఫైజా ఏ విధంగా ఆత్మహత్య చేసుకుందనే అంశంపై సమగ్ర దర్యాప్తును కూడా చేపట్టారు పోలీసులు. అయితే షేక్ బాజీని ప్రేమించడమే తమ కూతురు చేసినటువంటి తప్పని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఆ తల్లిదండ్రుల కన్నీరుతో సమీప ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఇంట్లో 3 మృతి చెందడంతో విగతజీవులుగా మారిపోవడంతో స్థానికులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, అలాంటి అమ్మాయిలను కాదు సార్ వైరల్. ఇలాంటి ఇష్యూస్ మీరు వైరల్ చేయాలి. వైరల్ చేస్తేనే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పిల్లలు అరే మీ మంచిగా చదువుకోవాలి, మా అమ్మ నాన్న మా కోసం కష్టపడుతుర్రు, మీ మంచి చదువుకోవాలి, మా భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచిస్తారు సార్. అమ్మాయిలు మీ అందరికీ నేను దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి. ప్లీజ్ మీ అమ్మ నాన్న మాటలు వినండి. మా బుజ్జి మా మాటలు విన్నాక వాడిని ప్రేమించి కాదు ట్రాప్ చేసి వారం రోజుల పరిచయంలో పెళ్లి చేసుకుంది. ఇవాళ మాకు ఎవ్వరు లేకుండా చనిపోయింది. ప్లీజ్ మీరు అందరు దయచేసి మీ అమ్మ నాన్న మాటలు విని మంచి భవిష్యత్తు ఉంటుందండి. వాళ్ళు ఉండేదో హైదరాబాద్ హైత్ నగర్లో. ఈ అబ్బాయిని అసలు పరిచయం ఎట్లా ఏర్పడితే మాకు తెలియదండి. అసలు ఈ 10 రోజులు ఇట్లా చేసింది. 2 నెలలు మా మరిది, మా ఏరాలు చాలా మంది పెద్ద మనుషుల ద్వారా తిరిగిండ్రు. వారం రోజుల కింద కూడా ఫోన్ చేసింది, 15వ తారీఖు కూడా ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాకు ఈ బాధ ఉందని చెప్పినా కానీ మేము తీసుకొచ్చుకున్నాం. ఫోన్ చేసింది మంచిగా మాట్లాడింది చెప్పింది, కానీ ఇట్లా బాధ పెడుతుంది అనుకోలే. వీడియో కాల్ చేస్తుంది అప్పుడప్పుడు, కానీ ఈ ఊరికి వచ్చిన కానీ వీడియో కాల్ బంద్ అయింది. ఓన్లీ నార్మల్ కాల్ చేస్తుంది. 5 నెలలకు ఉంది. వీడియో కాల్ చేసేది, నాకు ఫోన్ చేసేది, హెల్త్ ఎట్లుందని అడిగేది, చెప్పేది. అత్తమ్మ రా అమ్మ అంటే రానత్తమ్మ అనేది.
ఎన్ని చేసినా కానీ ఇట్లా ఉందని బాగా చెప్తే మేము తీసుకొచ్చుకుందాం సార్. ఆ పిల్లలు బరువు మాకు ఇంతమంది మాకు కింద కాలు పెట్టకూడదు సాదుకుంటాం మా పిల్లల్ని. ఆ తల్లిని మననే వచ్చింది లండన్ నుంచి. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడిందండి మీ వాళ్ళు? 15వ సందర్భంలో వాళ్ళ కుటుంబం నేపథ్యం 15వ తారీఖు ఏం చెప్పాలి చూసుకుంటుండు అంటది కానీ చెప్పట్లేదు. పైసలు కావాలంటే 17వ తారీఖు పెడుతుండని చెప్పింది. ఇక ఇప్పుడు ఒక్కసారి వద్దామా నిమ్మలంగా చెప్తామని పైసలు కావాలని కొడుతుండని తెలిసింది మాకు. పైసలు కావాలంటే కొట్టిండని ఇబ్బంది పెడుతుండని చెప్పిండు. మీ చెల్లె తింటుంది ఆస్తి మాకు ఇస్తలేడు, మీ చెల్లె తింటుంది టార్చర్ పెడుతుందని తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.